సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. బులెటిన్ లో భాగంగా జిల్లాలోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, దర్శి నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త నాదెండ్ల బ్రహ్మం చౌదరి శనివారం రాత్రి అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆగి ఉన్న ఇటుకల లోడు ట్రాక్టర్ను బ్రహ్మం చౌదరి కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఆ ప్రమాదంలో బ్రహ్మం చౌదరికి తీవ్ర గాయాలు కాగా ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 22న ఎర్రగొండపాలెం రానున్నారు. ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూదాల అజితారావు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల వస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలుగుదేశం పార్టీ నేత నాదెండ్ల బ్రహ్మం చౌదరిని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ లక్ష్మి భర్త కడియాల లలిత్ సాగర్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బ్రహ్మం చౌదరి ఆరోగ్య విషయాలను ఆయన తెలుసుకున్నారు. దర్శి పట్టణంలో పోలీస్ ఎస్ఎఫ్టీ టీం సంయుక్తంగా దాడి చేసి అక్రమంగా తరలిస్తున్న 133 మద్యం సీసాలు, బైకు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దర్శి పట్టణంలో 6వ వార్డులో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి వైకాపా అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వైకాపాకు ఓటు వేయాలని కోరారు. సోమవారం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దర్శి నియోజకవర్గం వ్యాప్తంగా కార్యకర్తలు, నేతలు సమాయత్తమవుతున్నారు.